మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదంటే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, నిత్య దేవతారాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరుగుతాయి. ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, మీ వివాహంకి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని వదిలేస్తాం. అన్ని స్విచ్లు వేయం. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటి అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేషలగ్నం అయితే మేషలగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీన రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవతా సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి రీత్యా, ఒక్కొక్క లగ్న రీత్యా. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి వారికి మీనలగ్నం వారికి ఉన్న స్ట్రెంత్ ఏమిటంటే దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్. ఒకటి మీనలగ్నంలో పుట్టిన వారికి చెప్తుంటారు. రెండవది జీవిత అన్వేషణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా కర్మకారకుడు కానీ జీవకారకుడు కానీ రాశిలో ఉంటే మరింత ఎక్కువగా ఉంటుంది జీవిత అన్వేషణ అనేటువంటిది. అలాగే మీకు మీ ధనాధిపతి కనుక ఏ లగ్నానికైనా గుర్తుపెట్టుకోండి, లగ్నంలో కానీ సప్తమంలో కానీ ధనాధిపతి ఉంటే ఉన్న ప్రదేశంలో ఉండకూడదు. దిస్ ఈజ్ అ రూల్, ఆస్ట్రాలజికల్ రూల్. అది ధనాధిపతి కనుక స్థానంలోనే ఉంటే ఇక్కడ మాత్రం మీకు వేటి ద్వారా యోగిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక పక్క జాబ్, ఒక పక్క బిజినెస్ రెండు చేస్తారు. అయితే ఇక్కడ శని కర్మకారకుడు డ్యూయల్ సైన్స్లో ఉంటే ఇంకా ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ రిలేటెడ్ అండ్ అట్లాగే ఏదైనా కొన్ని లిటికేషన్స్ క్లియర్ చేయడం ద్వారా ధనయోగము, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా ధనయోగం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇదే ధనాధిపతి భూతత్వ రాశులైనటువంటి వృషభంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా భూమి ద్వారా మార్కెటింగ్, అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ద్వారా ధనయోగాన్ని ఇస్తాడు. అయితే మరి 4లో ఉంటే ఇవ్వడా అంటే 4లో ఉన్నప్పుడు కూడా ఇస్తాడు. కాకపోతే ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇవ్వడు. అక్కడ ఎక్కువ తిరగాలి. సంతానం యొక్క సపోర్ట్ తీసుకోవాలి. సంతానం యొక్క సపోర్ట్ పెరుగుతున్న కొద్దీ, సంతానం అప్పటి నుంచి మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. కొంతమంది చూడండి, మేము చేసే దాంట్లో సంతానాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ కుటుంబ స్థానం, కుటుంబాధిపతి, కుటుంబీకులు ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో అంటే 4,000లో కూర్చున్నప్పుడు ఈ సంతానం కూడా అంటే మూడో స్థానంలో కూర్చున్నప్పుడు ఈ సంతానం కూడా యోగిస్తుంది. అదే 4వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఈ కుజుడు అంటే మిథునంలో వెళ్ళి కూర్చున్నాడు, అప్పుడు మాత్రం సర్వసాధారణంగానే కుజుడు 4లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీనలగ్నంలో జన్మించారంటే తండ్రి యొక్క కర్మతో లింకప్ అయిన లగ్నం మీనలగ్నం. అంటే తండ్రితో ఏదైనా ఒక విషయంలో మీకు కాన్ఫ్లిక్ట్ ఉండడం కానీ, లేదా తండ్రి గురించి మీరు ఏదైనా పోరాడడం కానీ,
తండ్రి మీ గురించి ఏదైనా సరే చేయాలనుకునేటువంటి స్థితిని కానీ ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ యొక్క మీనలగ్నంలో జన్మించినప్పుడు ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు మీరు ప్రధానంగా గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా యోగిస్తుంది. కాకపోతే ఈ తండ్రితో కొంత ఘర్షణలు కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే మీనం వారికి తండ్రి యొక్క కుటుంబ స్థానం మీద దృష్టి పెడతాడు. అంటే దశమ స్థానం మీద కుజుడు దృష్టి ఉంటుంది. సో ఎప్పుడైతే దశమం మీద కుజుడు దృష్టి ఉందో ఇది తండ్రి యొక్క కుటుంబము తండ్రితో లేదా కుటుంబీకులతో గొడవనిస్తూ ఉంటాడు ఇక్కడ. అదే కుజుడు గనక పంచమంలో నీచ పొందుతున్నాడు అప్పుడు కలిగే ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఏమవుతుంటుందంటే ఈ పంచమ నీచ అనేటువంటిది పర్టికులర్గా కలిగేటువంటి ఫలితాలలో గుర్తుపెట్టుకోండి. అంటే మనకి మహర్షులు కూడా నీచం పొందేటువంటి గ్రహాలని చాలా భలే డిఫరెంట్గా వాళ్ళు ఇచ్చేసారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే నీచం పొందుతుందని. ఇలా ఉన్నప్పుడు పర్టికులర్గా నేను చెప్పేది ఒకటే, నీచభంగ రాజయోగం జరిగిందా అద్భుతాలు జరుగుతాయి. నీచభంగ రాజయోగం జరగలేదా షేర్ మార్కెట్ ద్వారా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా లేదా అంటే వీళ్ళు నీచం జరిగింది కానీ నీచభంగ రాజయోగం జరగలేదు అన్నప్పుడు మీరు ముఖ్యంగా 3 జాగ్రత్తలు తీసుకోవాలి ధనం విషయంలో. ఒకటి ఫ్రెండ్స్కి ఇవ్వడం ద్వారా, షేర్ మార్కెట్లో పెట్టడం ద్వారా, ప్రేమ వ్యవహారాల మూలంగా ధనాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కుజుడు 6లో ఉన్నాడు, సింహరాశిలో ఉన్నాడు, తండ్రితో కొంత ఇబ్బంది లేదా తండ్రి యొక్క వృత్తిని వీళ్ళు తీసుకోవడం. బట్ ఎనీవే ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ ఆధ్యాత్మిక యోగాల్లో ఇస్తాడు. 6లో ఉన్నాడు అండ్ 7లో ఉన్నాడు రాశి నుంచి, లగ్నం నుంచి అంటే కన్యారాశిలో ఉన్నాడు. మీకు అప్పుడు ఇచ్చే రిజల్ట్స్లో మనం గతంలో స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ కానీ అంటే విదేశాలకు వెళ్తే బాగుంటుంది ఇక్కడ కంటే అని. అష్టమంలో ఉన్నాడు. చాలామందికి ఏంటంటే అయ్యో ధనాధిపతి అష్టమంలో పడ్డాడండి, నాకేమిటి పరిస్థితి అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు తులారాశిలో ఉన్నప్పుడు, అష్టమం తులారాశిలో ఉన్నప్పుడు పోరాడి బిజినెస్లో రాణిస్తారు. అది కూడా శుక్రుడు బాగుండి ఇంకా బాగా రాణిస్తారు. శుక్రుడు పాడైతే నలిగిపోతారండి. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే శుక్రుడికి, శనికి, కుజుడికి 3కి దీపారాధన చేయాలి. అదేవిధంగా ఈ కుజుడు ఓన్ హౌస్లో భూ సంబంధించిన రాశుల్లో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఇంకా విపరీతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు భూముల మూలంగా. ఇక తిరుగుండదు. మీనలగ్నానికి వృశ్చికంలో కుజుడున్నాడు, భూముల మూలంగా అద్భుతమైనటువంటి యోగం. మీనలగ్నానికి ధనస్సులో కుజుడున్నాడు, దశమంలో ఉన్నాడు. అప్పుడు మాత్రం గవర్నమెంట్ సెక్టార్స్లో, ఎందుకంటే ధనాధిపతి దశమంలో కూర్చున్నాడు, గవర్నమెంట్ సెక్టార్స్లో యోగిస్తాడు. మీనలగ్నానికి లాభంలో కుజుడున్నాడు ఉదాహరణకి. అప్పుడు మాత్రం ఇక్కడ లాభంలో కుజుడు ఉన్నప్పుడు అంటే మకరంలో ఉన్నప్పుడు ఎగ్జాల్టెడ్ హౌస్లో లాభంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రదేశం మారాలి, మార్పు చెందుతూ ఉంటే బాగుంటుంది. అంటే నువ్వు ఉచ్చ పొందాలంటే ఒకే ప్రదేశంలో ఉంటే కుదరదు. చర్రాసుల్లో వెళ్ళి కూర్చున్నాడు ధనాధిపతి. చరము అంటే మార్పు, తిరగడం బాగా యోగిస్తుంది. అక్కడ 12లో ఉన్నాడు ఉదాహరణకు కుజుడు, అప్పుడు మీకు ఇచ్చే ఫలితాల్లో టీచింగ్స్లోనే బాగా యోగిస్తుంది, బ్యాంకింగ్స్లో బాగా యోగిస్తుంది, ఆధ్యాత్మికంగా బాగా యోగిస్తుంది, హోమాలు చేయడం ద్వారా బాగా యోగిస్తుంది, అగ్ని సంబంధించినటువంటి కార్యాల ద్వారా బాగా యోగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అటువంటి పరికరాల ద్వారా కూడా యోగిస్తుంది. అంటే అగ్ని సంబంధించిన పరికరాలు అంటే స్విచ్లు, ఇస్త్రీపెట్లు, స్టవ్స్ ఇట్లాంటివన్నీ అనుకోండి. ఇక మీరు బాగా రాణించాలి ధనపరంగా అనుకుంటే కనుక మీరు చేయవలసింది కుజారవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కుజారవి గురు 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నరసింహస్వామి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, రోజు చేయాలి ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, వస్తుందో రాదో
రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోది ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటారు. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక్కి అవుతున్నారు. అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడనే స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేం, అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేం. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి. ఇది పాటించట్లేదు చాలామంది. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామందికి తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుందా అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయుతుందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, తొందరగా తీసుకురాను, అలా కేకలేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం, ఏ గురువుల దగ్గర పొందినటువంటిది, దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము. అంటే దగ్గర దాకా వెళ్తుందండి, కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, సైట్ విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు, కానీ ఆఖరి సెకండ్లో తారుమారు అయిపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్. ఒక కార్ అనుకుందాం, 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి అందులో. మీకు అందులో 9 లీటర్లే వేశారు, అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు ఉందనగా ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి, తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి,
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం, అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు. ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు. ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు, ఇటువంటి పదార్థాలు ఇవ్వడము. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలితా సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని, స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్దామంటే వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతుందో మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.